పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార స్థాపకులు శ్రీ 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 ఓం స్వరూప్ గురూజీ గారు. నమస్కారం గురుగారు. దివ్యశక్తి స్వరూపులందరికీ దివ్యాశిషులు. గురువుగారు, చాలా మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారండి. కామన్ గా ప్రతి ఇంటికి ఉండే సమస్య ఏంటి అంటే ఆరోగ్యం. మరి 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి ఏం చేయాలి? అసలు ఇది సాధ్యమేనంటారా? బాగుంది. ఆశపడడం మంచిదే. ఆశకు కూడా హద్దుంది, ఆశకు కూడా అంతరం ఉంది. అంటే ప్రతి మనిషి ఈ శరీరంతో కూడా ఎన్నేళ్ళైనా బతకచ్చు. గతంలో మన దేవుళ్ళు రకరకాల జీవరాశులు ఉన్నాయి. మీకు కొంచెం అనుభవంలోకి చెబితే ఉదాహరిస్తే, కృష్ణుడు 126 సంవత్సరాల 8.5 రోజులు వారు శరీర ధారణ చేశారు. భీష్మాచార్యులు 236 సంవత్సరాల 6.5 రోజులు వారు తన ఇష్టంతో వదిలేరు శరీరాన్ని, లేకపోతే ఇంకా ఉండేవారు. తల్లి యొక్క దీవెనతో, ఆయన అనుగ్రహంతో ఆ అమ్మతారి ఆ కృప చేసింది. ఆవిడ నీకు ఇచ్ఛామరణం ప్రసాదించింది. నిజానికి మనందరికీ ఇచ్ఛామరణం ఒక రకంగా ఉన్నట్టే. అంటే సూసైడ్స్ కావు. కొంతమంది రకరకాల ఇబ్బందులతో చనిపోతూ ఉంటారు, బ్రతకాలని బ్రతుకుతూ ఉంటారు. జబ్బు పడ్డ వాళ్ళు కూడా డాక్టరే దేవుడుగా భావించి, నాయన నన్ను బతికించు బతికించు, బోల్డ్ పనులు చేయాల్సి ఉన్నాయి, నా కూతురు పెళ్లి చేయాలి, మా కొడుకు ఉద్యోగం, ఇవన్నీ ఇల్లు కట్టాలి, ఏవో రకరకాలు ఉంటాయి. ఇవన్నీ సాధ్యమే. అసలు ఆత్మ గురించి ఒక్క సెకండ్ తెలుసుకుంటే, ఆత్మ అసలు చావు పుట్టుక లేదు. చావు పుట్టుక అనేటిది మన భాషలో ఇన్ అవుట్. ఒక ఆఫీస్లో ఇన్ అని ఉంటుంది, అవుట్ అంటే ఇలా వచ్చిన వాళ్ళు అలా వెళ్ళిపోవాలి. ఈ బాడీలో కూడా మనం ఆత్మ అవతరిస్తుంది, అంటే ఎంటర్ అవుతుంది. సో ప్రాణం వస్తుంది. చనిపోవడం అంటే మన భాషలో ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవడం, అది సత్యం. అంటే ఆత్మ పోయింది వీళ్ళకి తెలియదు, వచ్చింది తెలియదు. శరీర కదలికలతో రావడం పోవడాన్ని గుర్తిస్తున్నాము. ఇది జనరల్గా. ఆ సోల్ని మనం గనక ఈ బాడీలో ఉన్నప్పుడు గుర్తించి ప్రాక్టీసెస్ చేస్తే, ఆ సోల్ రియలైజేషన్ అయ్యి, సోల్ ఈ బాడీలో ఉన్నప్పుడు అదేమిటో కూడా 10 మందికి చెప్పడానికి సాధన చేస్తుంది, చూపిస్తుంది, ఇతరులు కూడా ఆ మార్గంలో నడిపిస్తుంది. అంటే ఇది ఖచ్చితంగా సాధ్యమే అంటున్నారు మీరు? సాధ్యం అయ్యింది. ఎంతో మంది చేశారు, చూపించారు. భక్తి మార్గం ఉంది, సాధనా మార్గం ఉంది, మరి ఉపాసనలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది అయ్యప్పలు 40 రోజులు ఉపాసనలు, మంత్రదీక్షలు, లక్ష్మీనరసింహస్వామి దీక్ష, విజయవాడ కనకదుర్గ దీక్ష, ఇలా ఎన్ని లేవమ్మా. కానీ గురువు గారు, మరి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఒక మనిషి డబ్బుల కోసం వేరే చోట పని చేయాల్సి వస్తుంది. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మనకు డబ్బులు సంపాదించేది ఒక ఛాన్స్ కూడా మనం మిస్ అయిపోతున్నాం. లేదమ్మా, డబ్బు సంపాదిస్తూ అన్ని చేస్తూ ఇది చేయొచ్చు. అది ఎలా అంటే చెప్పండి. ఉద్యోగం చేసినప్పుడు మనం ఆ 8 hours ఆ ఆఫీస్లో వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుందా, ఉండదా? ఉంటుంది. అప్పుడు ఇల్లు గుర్తొస్తుందా? భార్య పిల్లలు గుర్తొస్తారా? పొరపాటున అర్జెంటుగా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఫోన్ వస్తే అయ్యో ఏదో అయిందని ఏదో అలా గుర్తొస్తుంది. కానీ జనరల్గా ఆఫీస్ అట్మాస్ఫియర్లో వెళ్ళగానే అక్కడ ఆఫీసు, అక్కడ మాట్లాడే విషయాలు, ఆ ఇంపార్టెన్స్ వేరు. లంచ్ అవర్స్లో భోజనం మీద దృష్టి వెళ్తుంది, టీ టైం మీద టీకి వెళ్తుంది. ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళే టైం గుర్తుంటుంది వాడికి. 5-6 ఆఫీస్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతారు, ప్రయాణాలు. ఇది ఎంత సహజమో. ఎప్పుడు కూడా అంటకుండా మీరు ఉండగలిగితే, ఏది చేస్తున్నారో దాని మీదే దృష్టి పెట్టగలిగితే మీరు ఆ పనిలో సక్సెస్ అవుతారు. ఏదైనా వస్తువు తయారు చేస్తున్నారు, కాన్సన్ట్రేషన్ లేకపోతే వస్తువు తయారు కాదు. వంట చేస్తున్నారు, దృష్టి పెట్టాలి. ఏదో అది దానంతలో అదే వంట కాదుగా, మనం ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. ఆఫీసు, ఇది చదువు, అన్నీ కూడా కొత్తగా నేర్చుకునే పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ కూడా ఇదే కారణం. కాన్సన్ట్రేషన్ లేకపోతే కుదరదు. కానీ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు దానికి దీనికి లింక్ పెట్టద్దు, దేనికి దానికి
విడిగా మీరు చూడగలిగి సక్సెస్ఫుల్గా అది గనక చేయగలిగితే అన్నిట్లో మీరు సక్సెస్ అవుతూ అంటకుండా ఉండడమే కాకుండా ప్రతి దాంట్లో మీరు మహా గొప్ప సక్సెస్ఫుల్ మీరు మీ చేతిలో ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటుందండి. దాంతో పాటు డబ్బులు కూడా కావాలి. ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా కూడా డబ్బులే. నేను భగవంతుడు తీసుకురాలా, తెచ్చానా తేలా. మీరు దాని మీద పని మీద కాన్సన్ట్రేషన్ చేసి దాంట్లో మీ యొక్క ప్రత్యేకత చాటుకోండి, సక్సెస్ చెయ్యండి, గొప్ప సాధించండి. ఇతరుల కంటే మీరు డిఫరెంట్గా ప్రూవ్ చేయండి. ఆ ప్రూవింగ్ ఇట్ సెల్ఫ్ యువర్ సక్సెస్. డబ్బులు వస్తాయి కదా. అంటే ఏం చేయాలంటారు అసలు? ఎవరి ఉద్యోగాలు దాంట్లో ప్రావీణ్యత సంపాదించండి చేసేటప్పుడు, అదొక పద్ధతి. నెక్స్ట్ ధ్యానము చేస్తూ కూడా మనం భగవంతుడే ఆ పని చేస్తున్నట్టుగా అమ్మవారు మిమ్మల్ని మీరు అమ్మవారు తలుచుకోండి, అయ్యవారుగా తలుచుకోండి. ఆయన పని చేస్తుంటే దేవుడు పని చేసినప్పుడు తప్పేలా పోతుంది? పోదు. కొంతమంది దేవుళ్ళగా భావిస్తారు. అంటే ఆ రూపంలో వాళ్ళు అలా ఫీల్ అయితే ఆ ఉండే శక్తులన్నీ మీకు వస్తాయి, తప్పకుండా ట్రాన్స్మిట్ అవుతాయి. దానికి ఎలాంటి సాధన కావాలంటారు? అది పొద్దున బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే ఒక పద్ధతి, 24 గంటల్లో ఎప్పుడైనా చేయొచ్చు. మనస్సు లగ్నం ఎప్పుడు అవుతే అప్పుడు చేయాలి. లగ్నం అవడానికి ఏకాగ్రత కావాలి, ఇంట్రెస్ట్ మెయిన్ అమ్మా. తప్పకుండా ఆ వస్తువు మీద ఇంట్రెస్ట్, ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడికి సక్సెస్ తప్పకుండా వస్తుంది. బాగా పనిచేసినవాడు, బాగా చదువుకున్నవాడు పాస్ అవ్వకుండా ఉంటాడా? పాస్ అవుతాడు. బాగా స్వర్ణకారుడు ఉన్నాడు, మంచి బంగారం ముద్ద తీసుకెళ్తే మంచి ఆభరణాలు చేస్తాడు, కాన్సన్ట్రేషన్ లేకపోతే చేయగలడా? అలాగే ఉద్యోగంలో ఇంటర్వ్యూ సరిగ్గా ఇవ్వలేదు, వస్తుందా ఉద్యోగం? రాదు. వాడు ఏమడుగుతాడో అవన్నీ బాగా త్వరగా ప్రిపేర్ అవ్వాలి. అన్నీ కూడా అంతే. మీరు భగవంతుడు దృష్టి పెట్టుకుని భగవంతుడి మీద భారం వేస్తూ భగవంతుడే చేయిస్తున్నాడని అనుకుంటూ కూడా చేసే పద్ధతి ఒకటి ఉంది. నాకు ఈ పని వచ్చు, నేను ఎందుకు చేయలేను అనేటువంటి ధ్యాసలో మీరు మక్కువతో చేస్తే మీకు కూడా అది తప్పకుండా సక్సెస్ వైపు తీసుకెళ్తుంది, సాధిస్తారు. అది మీ సొంతం అవుతుంది. మీకు డబ్బులు వస్తాయి. ఫైనల్గా డబ్బులు వచ్చే కదా ఉద్యోగం, డబ్బులు వచ్చే కదా వ్యాపారాలు, డబ్బులు వచ్చే కదా ఏ పనైనా డబ్బులతో ముడిపడింది. కానీ ఎంతమంది ఉన్నారు గురుగారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటో అలా అనుకుని చేసేవాళ్లే, కానీ కొంతమంది ఇందులో అందులో ఎక్కడో లోపం జరుగుతోంది. మరి ఇంట్రెస్ట్ లోపం, ప్రజెంటేషన్ లోపం, అంతే కదమ్మా. మీరు ప్రజెంటేషన్ చేసేటప్పుడు తప్పకుండా దృష్టి పెట్టాలి, అంకిత భావంతో చేస్తే మీరు తప్పకుండా ఏది చేస్తే అది మీ వశం అయిపోతుందమ్మా, సందేహమే లేదు. చూడండి, ఏదైనా కూడా తప్పకుండా మీరు చరితార్థులవుతారు. ఆ సక్సెస్ మీ చేతిలో ఉంటుంది. మరి ఇలా ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం గురించి డైలీ ఏమేమి తీసుకోవాలో, మంచి కల్తీ లేని మందులుతో పండిస్తున్నారు ఇప్పుడు అన్ని. కల్తీ లేని ఆహారాలు, పంటలు, ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటూ టైమ్లీ ఫుడ్ మెయింటైన్ చేస్తూ రుచికరమైన బలకరమైనటువంటి ఆహారం తీసుకుంటుంటే హెల్త్ బాగుంటుంది, మీరు ఆరోగ్యం బాగుంటుంది. మనసు బాగుండాలంటే చేసే పనులలో సక్సెస్ ఉన్నప్పుడు మనసు సంతోషంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. ఇంకా ఏమన్నా చేయబోద్దేస్తుంది, ఇంకా అటెంప్ట్ చేస్తారు. అందుకని ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప మీ సక్సెస్ రాదు. దేవుళ్ళైనా ఏ పైన కాన్సన్ట్రేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని కాన్సన్ట్రేట్ చేయండి. భగవంతుడిని మీరు హృదయంలో ఉంచుకోండి. రోజులో ఎన్నో డీవియేషన్స్ వస్తూ ఉంటాయి, మనం చాలా బాగుంది. డీవియేషన్స్ వచ్చినా కూడా అంతవరకే. మిగతా 10 రానివ్వండి, 20 రానివ్వండి, 24 గంటల్లో గంటకోటి రానివ్వండి, కానీ ఆ గంట అదే దానికి న్యాయం చేయండి. ఇంకోటి ఒకేసారి 2 పనులు చేయలేం కదా, డబుల్ యాక్షన్. అలా అంటున్నాను. అన్నీ చేద్దాం, మనకు అన్నీ కావాల్సినవన్నీ చూద్దాం, చేద్దాం, సాధిద్దాం. కానీ ఎప్పుడు ఏ పని చేస్తే అందులో నిమగ్నం అయితే ఆ పనిలో మీకు సక్సెస్ ఉంటుంది. చేసే పనిలో ఖచ్చితంగా శ్రద్ధ ఉండాలి, నమ్మకం ఉండాలి, భక్తి ఉండాలి. ఇవన్నీ ఉంటే చేస్తారు, ఏదన్నా కూడా సాధించగలుగుతాం, జీవితం కూడా పెంచుకోగలుగుతారు. మీరు ఇంకో 100 ఏళ్ళు ఎక్కువ సంతోషంతో ఇంకో 60 ఏళ్ళు బతుకుతారు. 20 ఏళ్ల వాళ్ళు ఇప్పుడు 80 ఏళ్ళు బతకడంలా సంతోషమే సగం బలం అంటారు. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి.